సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనతో పాటు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఇటు జాజుల శ్రీనివాస్ అన్నతో ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు 18వ తారీఖు మీరు బంద్కు పిలుపునిచ్చిన సంగతి ఉంది. సో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? బంద్ మీకు తెలుసు, ఈ పాటికే రాష్ట్రంలో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్ పోటీపడి అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ శక్తులు, వ్యక్తులు ఇప్పటికే బంద్కు మద్దతు ఇచ్చారు. మేము ఇప్పటికే 50% విజయం సాధించినాం. రేపు బంద్ సంపూర్ణంగా చేయడం ద్వారా ఇలా బీసీల యొక్క వాణిని బాణిని రేపు ప్రపంచానికి వినిపించబోతున్నాం. ఈ బంద్ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది సామాజిక వ్యవస్థ, ఒక వ్యవస్థ ప్రయోజనాల కోసం. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ జనాభా దామాష ప్రకారం అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ అమలు చేసినప్పుడు బీసీలకు మాత్రం రిజర్వేషన్ అమలు చేయకుండా అన్యాయం చేస్తారు. కాబట్టి మేమెంతో మాకంత వాటా దక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 9 విడుదల చేస్తే ఇలా సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇలా మొక్కాలడ్డు కోర్టులను వేదికగా చేసుకొని కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు మాకు రావాల్సినటువంటి నోటికాడు ముద్దను గుంజేశారు. బీసీలు తినే కంచంలో మన్ను పోసారు. ఇది మా ఆత్మగౌరవ సమస్య. మేము ఎప్పుడు కూడా ఇతర సామాజిక వర్గాలకు మేము వ్యతిరేకంగా పోరాటం చేయలే. కేవలం మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇతర ఎదిగిన సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగే అవకాశం కల్పించాలని పోరాటం చేసింది తప్ప ఎవరి పొట్టగొట్టాలని, ఎవరిని దోపిడీ చేయాలని, ఎవరిని అన్యాయంగా ముంచాలని ఇప్పుడు పోరాటం చేయలే. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రధానంగా తెలంగాణ సమాజం సబ్బండ వర్గాలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది ధర్మ పోరాటం, ఇది న్యాయ పోరాటం. ఈ ధర్మ పోరాటం, న్యాయ పోరాటం బీసీల పక్షాన ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం రేపు జరిగేటువంటి బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇప్పుడు మీరు ఒక పార్టీకి అంటే దేనికైనా వ్యతిరేకంగా వెళ్ళాలంటే ఆ పార్టీతోని అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. మీరు ఇప్పుడు బీజేపీని, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నారు. మరి మీరు ఎవరి మీద కొట్లాట చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ సపరేట్ రాష్ట్రం రావాలని చెప్పి ఆ రోజు అన్ని పార్టీలు కళింగ భవన్లో జేఏసీకి ఏర్పడ్డాయి. ఆ జేఏసీలో టీ కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ జేఏసీలో భాగస్వామ్యం ఉంది, బీజేపీ భాగస్వామ్యం ఉంది, టీడీపీ భాగస్వామ్యం ఉంది, అదేవిధంగా టీఆర్ఎస్ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి కూడా అందరి సహకారం తీసుకుంటాం. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చారు. మేము పోరాటం చేస్తుంటే మీ పోరాటంలో మేము భాగం అవుతామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు మేము ఎందుకు కాదంటాం? కాబట్టి అందరూ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు ఇబ్బంది మేము చేసే పోరాటం. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాం, కోర్టుల ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించినాం. అది సమాజానికి కూడా, మాకు కూడా తెలుసు కోర్టుల ద్వారా న్యాయం జరగదని, కానీ సమాజానికి తెలవాలి కదా, బీసీ సమాజానికి తెలవాలి కదా. కాబట్టి ఒక దారి న్యాయస్థానాల ద్వారా ఒక దారి మూసుకుపోయింది. రెండవ దారి కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ అని పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ రెండు చేస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్ దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రెండు సామాజిక న్యాయం కోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగాలని, 9th షెడ్యూల్లో పెట్టాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి కలగజేసుకొని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితిగా భావించి ఈ రాష్ట్రంలో బీసీలు చేస్తున్నటువంటి ఆందోళనను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా, ఈ బంద్కు సంబంధించి కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ బంద్ను నిలిపివేయాలని చెప్పేసి కూడా మీ దాంట్లో కొంతమందితో సంప్రదింపులు చేస్తున్నట్టు కొంత సమాచారం ఉంది. నిజంగానే సంప్రదింపులు చేశారా? ఒకవేళ చేస్తే కూడా ఏమంటున్నారు అధికారులు? అది ఈ బంద్ ఉపసంహరించుకోవాలనో, బంద్లో పాల్గొనొద్దనో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పలే. సాధారణంగా బంద్కు ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వడం సహజం. కానీ అధికారంలో ఉండి కూడా బంద్కు మద్దతు ఇచ్చారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎంతనో మేము అర్థం చేసుకోగలం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పిలిపిచ్చారు కాబట్టి ఆ పిలుపుకే కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు మేము జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మాకు మండలాల వారీగా మాకు వస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా చిత్తశుద్ధితోటి బంద్లో పాల్గొంటుంది, భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ
ఇలా బంద్కు వ్యతిరేకంగా ఉంటుందని మేము అనుకోవడం లేదు. సో ఇప్పుడు బంద్ అంటే మీరు ఏ విధంగా ప్రకటించబోతున్నారన్న? బంద్ అంటే సకలం బంద్. ఈ బంద్ హాస్పిటళ్ళు, అంబులెన్సులు మినహా రాష్ట్రంలో పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, వ్యాపార సంస్థలు, ఐటీ పరిశ్రమ, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇలా ఏదైతే పల్లె నుంచి మొదలుకొని పట్నం వరకు సకలం బంద్ కావాలి. ఈ సకలం బంద్ అయితే తప్ప ఇలా ఈ రిపోర్టు ఢిల్లీ పెద్దలకు సెగదాకదు. రేపు బంద్ ద్వారా ఢిల్లీ పెద్దలకు సెగ చూయించాలి. ఢిల్లీ పెద్దలు బంద్ ద్వారా దిగి రావాలి. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎందుకు బంద్ చేశారు, ఆ బంద్లో లక్షలాది మంది ఎందుకు పాల్గొన్నారు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు ఎందుకు మద్దతు ఇచ్చినాయి అనేది ఇవాళ రేపు జరిగేటువంటి బంద్ తోటి ప్రభుత్వాలు దిగి రావడానికి మాత్రమే ఈ బంద్. కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సబ్బండ వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, వ్యవస్థ ప్రయోజనాల కోసం జరిగేటువంటి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన బంద్. కాబట్టి స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఇలా 42% రిజర్వేషన్ల బిల్లుకు 42% రిజర్వేషన్ల చట్టం అమలయ్యే విధంగా ఇవాళ మీ బంద్లో పాల్గొని మీ ద్వారా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను.